హృదయపూర్వక నిండు వందనాలు. ప్రభు మనకిచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి మనం ఆయనకు ఎల్లవేళలా రుణస్థులమై ఉండాలి. చాలాసార్లు మనం పాటలు పాడుతుంటాం, మాటలు చెప్తూ ఉంటాము, చాలా ప్రసంగాలు చేస్తూ ఉంటాం, ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటాం. అయితే నేను ఒక్క మాట అడుగుతాను, ఇన్ని చేస్తే దేవుడి రుణం తీరిపోద్ది అని ఇంత లెక్క ఏమైనా ఉందా జీవితంలో? లేదు ప్రియులారా, లేదు. జీవితం అంతా ఇచ్చేసినా రుణం తీరదు కదా. జీవితం అంతా ఇచ్చేసిన రుణం తీరదు. అందుకే పాత పాట ఒకటి ఉంటుంది, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పొద్దున పాడుకున్నావా? పాడుకున్నాం. దాంట్లో చరణాలు ఏంటి? పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనం నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించలేదు నేను, అయినా నువ్వేం చేసావు నన్ను. ఎస్, ఇది ఒక్క విశ్వాసి లైఫ్ ప్యాటర్న్. ఇది మొదట పడిపోతున్నాడు విశ్వాసి, లోకమే శాశ్వతం అనుకుంటున్నాడు, లోకంలో ఉన్న దేనికోసమో పరిగెడుతున్నాడు, లోకంలో ఉన్న మనుషుల బంధాలు, ప్రేమలు, మనుషుల మెప్పు, మనుషుల గొప్పతనం ఇదే కోరుకుంటున్నాడు. అయితే ఒకానొక రోజున పడిపోయిన తర్వాత మీరు కోరుకున్న, మీరు ఆశ పెట్టుకున్న ఏ మనిషి చెయ్యి అందించడు, కానీ ప్రభు ప్రేమ ఎల్లవేళలా తోడుగా ఉండి నడిపిస్తుంది. ఎల్లవేళలా ఆ ప్రేమ విడువదు, ఎడబాయదు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నానని చెప్పబడిన మాట ప్రతి ఒక్కరి జీవితంలోనూ నెరవేరింది, నెరవేరుతుంది, నెరవేరుతూనే ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనందరి జీవితాలు ఆ ప్రేమను రుచి చూసి ఇక్కడికి వచ్చి కూర్చున్నాయి కదా. మనందరం క్రైస్తవులం. ఇక్కడ ఎంతమంది బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఉన్నారు? వెరీ గుడ్, వెరీ గుడ్.